వేసవి సెలవుల్లో పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి కోరి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు మైనర్లు ద్విచక్ర వాహన డ్రైవింగ్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో తల్లిదండ్రులను ఉద్దేశించి అన్నారు. స్థానిక బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్ ప్రాంగణంలో ఆ సంస్థ అధినేత దొడ్డక ఆదినారాయణ ఆధ్వర్యంలో మైనర్ విద్యార్థులకు డ్రైవింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో మైనర్ విద్యార్థులు ద్విచక్ర వాహనం డ్రైవ్ చేయాలని ఆలోచన మానుకోవాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరమని 18 సంవత్సరాలు నిండిన వారు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. మైనర్ బాలబాలికలు డ్రైవింగ్ చేసేటప్పుడు అనుకోని విధంగా జరిగే ప్రమాదాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. సిఐ సాంబశివరావు తమ సుదీర్ఘ ఉపన్యాసంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిగా మైనర్ బాలబాలికలు ద్విచక్ర వాహనం నడపడం వల్ల వచ్చే ఇబ్బందులను విపులీకరించారు. సంస్థ అధినేత దొడ్డక ఆదినారాయణ మాట్లాడుతూ వేసవి సెలవులకు ముందు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం తమ విద్యార్థుల అవగాహనతో మెలగాలని, కోరి ఇబ్బందులు తెచ్చుకోరాదని తెలియజేయడం కోసమేనన్నారు. ఈ కార్యక్రమంలో జె శ్రీనివాస్, ప్రిన్సిపల్ కె జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి పాప గాని బాబు గాని అదే విధంగా వాళ్ళకి బండి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు గాని సో నిండు ప్రాణాన్ని తేలేరు. అది పోయిన ప్రాణాన్ని తేలం. తర్వాత ఏం చేస్తాం? కేసు రిజిస్టర్ చేస్తాం. కేసు రిజిస్టర్ చేశాక ఆ బాలిక కానీ బాలుడు కానీ వాళ్ళ మీద కేసు నమోదవుతుంది, క్రిమినల్ కేసు నమోదవుతుంది. రొటీన్గా స్కూల్కి వచ్చి బాగా చదువుకునే వాళ్ళు మళ్ళీ రొటీన్ యాజ్ యూజువల్గా స్కూల్కి వెళ్తారు. ఆ పాప ఎక్కడికి వస్తుంది? పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఆవిడతో పాటు ఆవిడకి జన్మనిచ్చినటువంటి తండ్రి, తల్లి, వాళ్ళ రక్త బంధువులు అందరూ కూడా వస్తారు. పాప మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. వెహికల్ ఇచ్చినందుకు పేరెంట్ మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. కేసు ట్రయల్ జరిగినంత కాలం వాళ్ళు రెగ్యులర్గా కోర్టుకు వెళ్లాల్సిందే. తర్వాత చనిపోయిన తాలూకు వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని సరే పోనీలే చిన్న పాప కదా అని వాళ్ళు కేసు ట్రయల్కి వచ్చిన వాళ్ళు ఏదైనా క్షమిస్తే తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి శిక్ష పడాలి అని కంకణం కట్టుకొని కూర్చున్నారంటే ఆ నుంచి జైలు కూడా పోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. 18 సంవత్సరాల వయసు వచ్చినా కానీ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని మేము బళ్ళు ఆపితే ఎవరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అంటారు వాళ్ళని. 18 సంవత్సరాలకు వస్తే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు అని సెన్సార్ కాసు మనకి చెప్తానే ఉంటాయి. మనల్ని ఎవరు ఆపుతాడులే, లేదా మనల్ని ఎవరైనా పోలీసులు ఆపితే ఫోన్ చేయించుకుంటే సరిపోతులే అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోరు. మేము ఇంపోర్ట్ చేసే ఫైన్లో ఫస్ట్ మైనర్ డ్రైవింగ్, తర్వాత పేరెంట్స్ని పిలవడం, కౌన్సిలింగ్ ఇవ్వడం పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే లేదో యూత్ ఉంటారు చూసారా, వాళ్ళందరినీ కూడా పిలవటం, బళ్ళు సీజ్ చేయటం, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్న దాకా వాళ్ళ వెంట పడటం. రోజు పేపర్ కానీ టీవీలు కానీ సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతిరోజు ఎన్నో సంఘటనలు చిన్న పిల్లలు చనిపోవడం చూస్తున్నాం, కాళ్ళు చేతులు విరిగిపోవడం, అట్లా రకరకాలుగా ఇన్సిడెంట్లు మనం రోజు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మన ప్రభుత్వం ఒక నిర్దేశ వయసు పెట్టింది. అంటే 18 సంవత్సరాలు వస్తే కానీ పిల్లల్లో ఆలోచన కానీ అవన్నీ కూడా పెరిగి, అంటే ఒక డ్రైవింగ్ కావచ్చు, ఒక ఆలోచన వేరే ప్రతి విషయంలో కూడా వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. అప్పటిదాకా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ పిల్లలు కూడా దానికి దూరంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఏది జరిగినా కానీ మన కుటుంబంతో పాటు అవతల వేరే వాళ్ళ కుటుంబాలు తప్పు ఎవరిదని కాదు, మనం జాగ్రత్తగా ఉన్నా కానీ అవతలాలు వచ్చి చేసినా కానీ చిన్నపిల్లాడు చేశాడంటే చిన్నపిల్లాడు తీసుకొచ్చే తప్పు చేశాడని అంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఫస్ట్ అంటే అసలు ఎంకరేజ్ చేసేదే తల్లిదండ్రులు. పిల్లలకి ఇదిగా ఫస్ట్ ఒకవేళ అడిగినా కానీ మనం అప్పుడే కట్ చేసేసేస్తా ఉంటే అసలు ఆ పరిస్థితి రాదు. కాబట్టి మీరు కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన టైము వచ్చినప్పుడు మనం ప్రతి వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా అట్లాంటి డ్రైవింగ్లు కానీ చేయకుండా మీరు శ్రద్ధగా చదువుకొని మంచిగా ఉన్నత స్థానాలకు చేరతారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.